తాజా సర్వేల్లో కూడా వైసీపీ గ్రాఫ్ డౌనే. కారణాలు ఏంటో ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం. ఇక విషయానికి వచ్చేసరికి ఏ రాజకీయ పార్టీ అయినా సరే గెలుపోవడంలో సర్వసహజ, రాజకీయ పార్టీ అయినా సరే. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, పోనీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా పోరాడాం, ఈ రెండే కదా ప్రాధాన్యత. ఫస్ట్ 2019కి బిఫోర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్ర అనేక రకాలైనవన్నీ చేశారు. 19 ప్రజలు అధికారం ఇచ్చారు. అధికారం ఏం చేశారు ఇక తెలియదు ఏముంది, దాని గురించి మరలా బల వద్దు. దాని మీద మనం కొన్ని వందలు చేసాము, వేలలో కూడా చేసి ఉండొచ్చు వీడియో. అయిపోయింది గతం కథ. మరి 2024లో ఓటమి చెందిన తర్వాత మళ్ళీ ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. సరే అయినా పర్వాలేదు, పోరాడతాం, ఓకే పోరాడాలి ప్రజల తరఫున. ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం. మరి అటువంటిది ఈ ప్రతిపక్ష హోదా కూడా లేనప్పుడు ప్రతిపక్ష హోదా కోసం ప్రయత్నం కాదు, ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల తరఫున పోరాడటం అనేది ముఖ్యం. ఈ లాజిక్ మిస్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి కోర్టుల్లో కేసులు వేసుకోవడం, అదేమిటి అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పేసి అనడం, ఇది ఒక ఎపిసోడ్. ఇది అలా ఉంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా సరే మన పరిస్థితి ఎలా ఉంది, గ్రాఫ్ ఎలా ఉంది, పబ్లిక్లో ఎట్లా అనుకుంటారు ఏంటి అనేది చెక్ చేసుకుంటూ ఉంటారు. గ్రౌండ్ రియాలిటీ ఏ మాత్రం కూడా అవకాశం ఉందా, మనకు రేపు మన గ్రాఫ్ పెరిగిందా, అధికారంలోకి వస్తామా, వాటితో ఏం సంబంధం లేదు. వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మొదలు పెట్టేశారు. ప్రజలు అంటే బాధపడిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఎలివేషన్లు ఇచ్చుకున్నారు వైసీపీ నాయకులు. దానికి తగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న ఎట్లా మాట్లాడారు అంటే, మేము అధికారంలోకి వచ్చేసి ఇలా చేస్తాం, మేము అధికారంలోకి వచ్చేస్తాం, ఇది అది. ఇప్పుడు 2 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నాం, ఇంకో 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్గా అయిపోతాయి అని. ఎంతసేపటికి ఈ కళ్ళు మూసుకుపోవడం అనేది ఏంటో తెలుసా, అసలు వాస్తవాలు ఏంటో అనేది తెలుసుకోకపోవడమే కళ్ళు మూసుకోకపోవడం. వీళ్ళు కళ్ళు మూసుకోవడం ఏంది ప్రధానంగా వైనాడు 175 కళ్ళు మూసుకుపోయినాయి, తినిపించారు ప్రజలు. మరలా ఇప్పుడు ఏమంటున్నారు, మేము మరలా అధికారంలోకి వచ్చేస్తాం అని చెప్పేసి అంటున్నారు. ఇది కూడా ఏంటి అంటే కళ్ళు మూసిపోయి మాట్లాడుతున్నాయి. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఐపాక్కి సంబంధించిన వాళ్ళు కొంతమందితో మరి వాళ్ళు వైసీపీ నుంచి ఐపాక్ నుంచి బయటకు వచ్చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంటే ఇప్పుడు పని చేసుకుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరో వాళ్ళతో సర్వేలు చేయించుకుంటూ ఉంటుంది. సరే అలా చేయించుకుంటా ఉంటుంటే అక్కడ బయటపడిన అంశం ఏంటి అంటే వైసీపీ గ్రాఫ్ డౌన్ అయింది. సో డౌన్ అయిన విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, కానీ అది బయటికి చెప్పకూడదు. ఎలా, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మామూలుగా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఏం చెప్తున్నారు, నేను రేపు అధికారంలోకి వచ్చేస్తాను. ఇప్పటికే ప్రజలు విరక్తి చెందున్నారు చంద్రబాబు నాయుడు గారి పట్ల కానీ లేదా కూటమి ప్రభుత్వం పైన కానీ అని చెప్పేసాను. వాస్తవంగా పరిపాలన ఏంటి, ఎలా ఉంది కంపేర్ చేస్తారుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా జరిగింది, ఇప్పుడు ఇప్పుడు కూటమి పాలన ఎలా జరుగుతుంది. సో ఈ రెండిట్లో బేరేజ్ వేసుకుంటే ఏ కేటగిరీ వాళ్ళైనా సరే సంతృప్తిగా ఎవరున్నారు, అసంతృప్తిగా ఎవరున్నారు, ఈ ఇట్లా 2 విభాగాలుగా చేసుకుంటారు. ప్రాక్టికల్గా ఎంతవరకు అవకాశం ఉంది అనేది చెక్ చేసుకుంటారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న తాజా స్టాండ్స్ కానీ ఏమైనా తీసుకున్నా, లేదా గతం నుంచి ఆయన అనుసరిస్తున్న వ్యవహారం తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కానీ అది పెద్ద దెబ్బగానే పడతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేటెస్ట్గా సాయి కృష్ణ ఎపిసోడ్ తీసుకోండి. ఈ సాయి కృష్ణ ఎపిసోడ్లో కులం కార్డు తీసుకొచ్చేసి తెరపైన పెట్టేసి ఏదో చేయాలి అనుకుంటే అది బూమరాంగ్ అయ్యి చివరికి మొత్తం సర్దుమణికిపోయి కులం కార్డు అనేది ప్రక్కకి వెళ్ళిపోయింది. సరే తప్పు వర్సెస్ చట్ట ఉల్లంఘన వీటి మీద మాత్రమే నడుస్తుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా బాధ్యతగా వ్యవహరించింది, ప్రత్యేక అధికారిని పెట్టింది. అలాగే ప్రభుత్వం తరపు నుంచి మీకు భరోసా ఉంటుంది, ధైర్యం కల్పించారు ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు. అది వాళ్ళ యొక్క ఆనందాన్ని లేకపోతే వాళ్ళ యొక్క ఆవేదన కూడా ప్రభుత్వానికి విన్నవించుకోవడం, వాళ్ళు స్పందించడం పట్ల వాళ్ళ హర్షాన్ని కూడా వ్యక్తపరిచారు. ఆనందం అనే దానికంటే కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇంతవరకు బాగుంది. ఆ డిఎస్సికి సంబంధించిన ఎపిసోడ్, ఈ డిఎస్సికి సంబంధించి అందులో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి వైసీపీ నానా యాగం చేసింది. ఓకే రైట్ అనుకుందాం. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డికి. మీరు రండి, ఎక్కడికి రావాలంటే అక్కడ డైరెక్ట్గా ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం, ఏ విషయంలో ఎక్కడ ఏం జరిగింది నేను క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, తప్పులు ఏమైనా ఉన్నాయో చూద్దాం అన్నీ. ఒక సీనియర్ ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ అని వచ్చింది, కానీ వద్దులే ఇప్పుడు ఆ పదమే మనకి డేంజరస్గా మారింది.
దానికంటే ఇంకో న్యూట్రల్లో లేకపోతే ఇంకెవరన్నా పెట్టుకొనైనా చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఓపెన్ డిబేట్కి వస్తారా? నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ ఇస్తారు. ఇచ్చినప్పుడు వీళ్ళు తప్పులు జరిగినాయి అన్నారు. అన్నప్పుడు వీళ్ళు రావాలి కదా. పోనీ నా తరపున వీళ్ళు వస్తారన్న జగన్మోహన్ రెడ్డి అయినా ఒక ఎక్స్పర్ట్ని పంపించవచ్చు కదా. పంపించి ఓపెన్ డిబేట్ చేయండి, లైవ్ చేయండి, ప్రజల ముందు తెలియచేయండి ఎవరు తప్పులు ఉన్నాయి ఎవరు ఒప్పులు ఉన్నాయని. అప్పుడు క్లారిటీ వస్తుంది. కాదు నేను ప్రెస్ మీట్లో మాత్రమే చెప్తాను అని అంటే అప్పుడు మరలా మీరు ఆ యొక్క నెపాన్ని మొయ్యాల్సి వస్తుంది. సో ఇలా ఎక్కడ చూసినా కానీ వైసీపీకి వాళ్ళు అనుకున్న స్థాయిలో ఏదో పెరుగుతుంది లేదా అడావుడి చేద్దామని అనుకుంటే వీళ్ళకి పెరగడం సమయం ప్రక్కన పెడితే తరుగుతుంది. అదే ఇక్కడ జరుగుతూ ఉంది. సో ఈ తరగటం ఇది ఒక ఎత్తు. ఇప్పుడు దీనికి సంబంధించి ఈ ప్రధానంగా ఏంటి అంటే అసలు వైసీపీ ఏంటి వ్యవహారం. వీళ్ళు మాట్లాడితే నాకు ప్రతిపక్ష హోదా దక్కలేదు అని అన్నారు. ప్రతిపక్ష హోదా కోసం ప్రయత్నిస్తున్నారే తప్ప అసెంబ్లీకి వెళదామన్న ఆలోచన మాత్రం లేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి అని చెప్పేసి వైసీపీ వాళ్ళే కోరుకుంటా ఉన్నారు. సో మరి వెళ్ళకపోవడాన్ని వైసీపీ వాళ్ళే సమర్థించరు. మా అన్న అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నాడు. వెళితే ఏం జరుగుతుంది తెలుసు అందరికి. ఇప్పుడు అంతదాకా ఎందుకు, ఇప్పటి వరకు జరిగిన సీక్వెన్సెస్ వీళ్ళేపేవైతే రోడ్ల మీదకి వచ్చి చేశారో, వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే కార్యక్రమం నిర్వహించడం కావచ్చు, సాయి కృష్ణకి సంబంధించి అందరూ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం కావచ్చు, డిఎస్సికి సంబంధించి దాని గురించి మాట్లాడటం కావచ్చు, ఇవన్నీ కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక అద్భుతమైన అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి. అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నిస్తే ఇదిగో ఇలా ఉంది, ఈ కేటగిరీ ప్రజలు ఇలా ఉన్నారు, మీ ఏ ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయిందా అని ప్రశ్నించండి. సంశయానికి మీతో పాటు మేము ప్రశ్నిస్తాం వాస్తవాలు అయితే. కానీ అబ్బే వీళ్ళేం చేయట్లా నేను బాగా చేస్తా అని చెప్పేసి అంటే అసలు ఎంతవరకు కన్స్ట్రక్టివ్గా ఉందని చెప్పేసి అనుకుంటారు. సో ఈ రకమైన పరిస్థితులు తలెత్తినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా పార్టీ గ్రాఫ్ డౌన్ అయింది. ఇప్పుడు వైసీపీకి సంబంధించిన నాయకులే, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళే ఇలాగైతే మన పరిస్థితి ఏంటి? మనం ఇక్కడ ఉంటే మనం సర్వైవల్ కష్టం. పొలిటికల్గా ఏం చేయాలి? వేరే పార్టీలు వెళ్ళిపోదామంటే వాళ్ళేమో డోర్స్ క్లోజు. ఒకటి అయితే రాజకీయ భూస్థాపితం, రాజకీయ సన్యాసం చేసుకోవాలి, లేదా వైసీపీలో కంటిన్యూ అయ్యాలి. వైసీపీలో కంటిన్యూ అయితే భవిష్యత్తు ఏమైనా కనబడుతుందా? లేదు. మరి ఏం చేయాలి? ఇలా అనేక రకాలైన ఆలోచనలతో వాళ్ళు తనగా మనకలు అవుతున్నారు. సరే ఇది ఎలా ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి అన్నగారు మీరు మనం స్టాండ్ మార్చుకుందాం, మన విధానం ఇది అని చెప్పేసి అని ఏమన్నా చెప్పే పరిస్థితులు ఉంటాయంటే పాసిబిలిటీస్ ఉండవు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తెలుసుకుంటున్నారా అంటే అది లేదు. పోనీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమైనా సలహాలు ఇస్తున్నారా అంటే ఆయన చెప్పే సలహాల వల్లే చాలా వరకు ఎలా అయిందని చెప్పేసి వైసీపీ కేడర్ అభిప్రాయపడతా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాట దాడి ఏమైనా సరే ఈయన వ్యవహరిస్తారా అంటే అది కూడా చేయరు అని చెప్పేసి అని కూడా కొంత ఇంటర్లో దాకుంది. సరే ఎనీహౌ ఎలా చెప్పినా వైసీపీ పరిస్థితి ఎట్లాగుంది అంటే ప్రతిపక్షంలో ఉండగా ఆ గ్రాఫ్ డౌన్ అవడం అనేది పొలిటికల్ హిస్టరీలో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అనుకుంటా. అయితే ఇప్పుడు దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. లేదు మేము బ్రహ్మాండం మళ్ళా మేము వస్తామని చెప్పేసి అంటారు. నో డౌట్. సో ఇప్పుడు అది ఒకవేళ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్ల ఏదైనా వ్యతిరేకత ఉన్నా ఆ వ్యతిరేకని ఎంకరేజ్ చేసుకునే పరిస్థితిలో వైసీపీ లేదు. ఆ అన్సాటిస్ఫైడ్ క్యాడర్ ఏదైనా పర్సంటేజ్ ఉంటే వాళ్ళు ఎటు ప్రక్క పోవాలి అని అంటే ఆప్షన్ లేకుండా పోయింది. అదే కొంతమంది పొలిటికల్ సెఫాలజిస్టులు కూడా మాట్లాడింది ఏంటి అంటే ఎక్స్పర్ట్స్ థర్డ్ ఆప్షన్ కూడా ఉంటే బాగుంటుంది అని కూడా కొంతమంది వ్యక్తపరిచారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భిన్నమైనవి, ఇక్కడ పరిస్థితులు వేరు. అటువంటి థర్డ్ ఆప్షన్ కోసం కనుక మనం పొత్తు లేకుండా వెళ్ళుంటే మరి రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండేది అనేది ఒకసారి ఊహించుకోవచ్చు. సరే ఎనీహౌ అందు గురించే ఇక్కడ ఏదర్ ఏ ఆర్ బి అనే 2 ఆప్షన్లు మాత్రమే ప్రజల ముందు పెట్టారు. తర్వాత సిడి తర్వాత చూసుకోవచ్చు, కానీ రైట్ నో ఏబి మాత్రమే పెట్టాలి అనే ఉద్దేశంతో పెట్టారు. సో ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అని అంటే వైసీపీకి అయితే మాత్రం గడ్డు కాలంగానే ఉంది. మరి వీళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా లేదా కళ్ళు మూసుకుందాం ఇంకో 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుందాం అనుకుంటే ఆ మూసుకున్నట్టే ఉంటుంది అని కూడా అభిప్రాయపడతారు. మరి మీరేమనుకుంటున్నారు అనేది అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.